జై శ్రీరామమ్మ. నా పేరు బచ్చల సుబ్బారెడ్డి, సౌడదుబ్బల గ్రామం మాది. పోలవరం జిల్లాకు నేను కార్యకర్తగా పనిచేస్తున్నాను. అలాగే మన గ్రామం వచ్చినప్పుడు మన సంస్థ పేరు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. ఆ సంస్థ తరఫున మన గ్రామానికి వచ్చినప్పుడు మరి మీకు మైసెట్ కావాలని మన గ్రామ పెద్దలు అడిగి ఉన్నారు. అలాగే మన సంస్థ పెద్దలకు చెప్పి నేను తెలియజేసి వారి ద్వారా మనకి మైసెట్ రావడానికి నేను ప్రయత్నం చేశాను. మన ఎదురు ఉన్నటువంటి వారు రాజేష్ గారు, మన సంస్థ పెద్దలు. మొన్న సమావేశానికి వచ్చారు, అయితే చాలా సంతోషం. అయితే వాస్తవానికి ఆ రోజు అక్కడే అందజేయాల్సింది, ఆ రోజు మనకి అవి రావడంలో కొంత ఆలస్యం అవడం, అది ఆలస్యం అవడం వల్ల మేము మీ గ్రామానికి వచ్చే అదృష్టం మాకు దొరికింది. అయితే ఆ రోజు చూశారు కదా మా పెద్దవారు ప్రకాష్ రావు గారు, వారి వయసు 87 సంవత్సరాలు. ఆ రోజు చెప్పారు, మీటింగ్లో చెప్పారు, ఆయన భారతదేశాన్ని వదిలిపెట్టి ఆయన 60 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన ఆ రోజు సమావేశంలో అడిగినట్టున్నారు, ఇక్కడ 60 సంవత్సరాల కంటే పైన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అని. అంటే ఆయన దేశాన్ని వదిలిపెట్టి 60 సంవత్సరాలు అవుతున్నా కానీ మన దేశం మీద, మన సంస్కృతి మీద ఆయనకున్న ప్రేమ అలాంటిది. మనకున్నటువంటి సంస్కృతి, మన ఆచారాలు, కట్టుబాట్లు ఎక్కడ ఉండవు. ఒక సంస్కృతి విలువలు అనేది మనకు, అంటే దేవాలయాల కేంద్రంగా మనం చేసే అన్నదానాలు కానీ, ఏ సంస్కృతిలో ఏ దేశంలో ఎవరు ఏం పెట్టరు, కానీ ఇక్కడికి వచ్చి ఏ ఇంటి ముందుకు వచ్చి అమ్మ ఆకలి అంటే అన్నం పెట్టని తల్లి ఎవరు ఉండరు, అవునా కదా? అలాంటి గొప్ప సంస్కృతి మనది. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబడుతున్నాయంటే కారణం ఇలాంటి ప్రాంతాలే ప్రధానంగా. కాబట్టి మనం ఈ ప్రాంతాల నుంచి మన ధర్మాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. చక్కగా అంటే ఈ లోపలికి మనల్ని పాడు చేయడానికి చాలామంది వస్తుంటారు, మన మనసుని కలుషితం చేయడానికి చాలామంది వస్తుంటారు, ఏదేదో చెప్తుంటారు. కానీ మన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ప్రకృతిని చక్కగా భగవంతుడి రూపంలో పూజిస్తాం. అంటే మనం నమ్మేది ఏంటంటే ప్రతి అణువులో భగవంతుడు అని మనం నమ్ముతాము. కాబట్టి ఎట్లాగో ఇందాక చెప్తున్నట్టుగా పెద్దలు ఇక్కడ రామాలయం ఉంది కాబట్టి మనకు ఈ రామాలయ కేంద్రంగా చక్కగా మంచి కార్యక్రమాలు నిర్వహించుకోండి. ఇందాక సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు, మన సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు మనం చేస్తాము. బాల సంస్కార కేంద్రాలు అంటే చిన్నపిల్లలకి ట్యూషన్ సెంటర్స్ అవ్వచ్చు. అలాగే పెద్దలు ఇక్కడ దేవాలయ కేంద్రంగా భజన జరుగుతుందమ్మా, ఇక్కడ జరుగుతుందా? భజన వాయిద్యాలు ఉన్నాయా? మీరు చక్కగా భజన అవి చేసుకుంటామంటే మన సంస్థ తరపున అవి కూడా అందజేస్తాం మేము. చక్కగా మీరు మమ్మల్ని అడగాల్సిన పని లేదు, ఆయనకి చెప్తే చాలు, ఆయనే చెప్తాడు. ఎవరి ద్వారా ఇప్పించాలంటే ఆయన ఇప్పిస్తాడు, మనది ఏమీ లేదమ్మా, అంతే. సో చక్కగా కార్యక్రమాలు చేసుకోండి, భజన కార్యక్రమాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సుబ్బారెడ్డి గారు ఉన్నారు, రామకృష్ణ గారు ఉంటారు, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తుంటాము. మనం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తుంటాము. సత్సంగాలు అవ్వచ్చు, భజనా సమాజాలు అవ్వచ్చు. మీరందరూ కలిసి ఇక్కడ స్థానికంగా ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య మనం ఏదైనా పరిష్కారం చేసుకుంటే మన హిందూ సమాజం బలోపేతం అవుతుంది, ధర్మం నిలబడుతుంది అనుకున్న ఏ కార్యక్రమం అయినా మన శక్తి కొద్ది మేము చేయడానికి ముందుంటాము. మత మార్పిడి అనేది అంటురోగం లాంటిది. అది అంటురోగం ఎక్కడైతే మొదలైందో అక్కడ మందు రాసేసి అక్కడ తాపేస్తేనే తాగుతుంది, కానీ అది ఒక్కొక్క బాగా సమాజాన్ని కబలించి వస్తుంది. సో చక్కగా మీకు ఇందాక అమ్మ చెప్పినట్లుగా మనకు భజన సామాన్లు అవన్నీ కూడా సుబ్బారెడ్డి గారు త్వరలో చూసి ఏర్పాటు చేస్తారు. చక్కగా మీరు భజనలు మీరు ఏం చేసుకుంటా అంటే ధార్మికంగా మేము దానికి మా శక్తి కొద్ది మేము అండదండగా నిలబడతాము తప్పకుండా. అమ్మ అందరికీ జై శ్రీరామ్. నా పేరు తోట రామకృష్ణమ్మ. నేను గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరఫున మన ఉత్తరాంధ్ర అలాగే ఒరిస్సా కార్యక్రమాలు చూస్తుంటాను. ఇక్కడ మన జిల్లాకి మన సుబ్బారెడ్డి గారు చేస్తున్నారు, అలాగే మీకు తెలుసు ఈ గ్రామంలో చేస్తున్నారు. ఈ మతాల జోలికి ఎవరన్నా మన పోలే అని చెప్పి మనం కొద్దిగా అశ్రద్ధగా లేకపోతే జాలితోనూ దయతోనూ మనం వదిలేసాం అనుకో, మళ్ళీ మనం బ్రిటిష్ వాళ్ళ పాలనలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మన పంట మన చేతిలో ఉండదు, మన భూములు మన చేతిలో ఉండవు. పూర్వం ఎలా అయితే ఇబ్బంది పడ్డామో, పండించుకున్న పంట అంతా వాళ్ళు తీసుకెళ్లిపోయేవారు, మన పండించిన పంట వాళ్ళు తీసుకెళ్లిపోయేవారు. అధిక పనులేసి ఉంటే తిన్నాక ఉంచితే కొద్దిగా ఉంచేవారు, అవి కూడా సాలినంత ఉంచేవారంట. పెద్దలు చెప్తున్నారు, మన ఏజెన్సీలో పెద్దలు చెప్తున్నారు. అలాంటి పరిస్థితి మనకు రాకూడదంటే అలాంటి విదేశీ భావజాలం ఉన్న మతాలని, అలాంటి విదేశీ భావజాలంతో నడిచే వాళ్ళకి వ్యాపారం మాట. వారి వారసులు ఉన్నారు కదా, పాస్టర్లు, ఎవరో కాదని పేరెట్టి చెప్పచ్చు, పాస్టర్లు ఆ విదేశీ భావజాలానికి వారసులు. వాళ్ళు మనల్ని మళ్ళీ బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు బతకడం కోసం. మతం మారితే మనం బాగుపడం. ఎవరు బాగుపడతారు? పాస్టర్లు బాగుపడతారు. ఎందుకు బాగుపడతారు? ఎలా బాగుపడతారు? వాళ్ళు ఎందుకు బాగుపడతారంటే మనం సంపాదించుకున్న దాంట్లో 10% వాళ్ళకి ఇవ్వాలి. అంటే మీరు సంవత్సరానికి ఒక 50,000 సంపాదించారనుకో, అందులో ఎంత ఇవ్వాలా? 5,000 ఇవ్వాలి. అంటే వాళ్ళ కష్టపడి ₹1 సంపాదించుకోరు, మన మీద ఆధారపడి మనల్ని పీడించుకుని వాళ్ళు తింటూ వాళ్ళ పొట్టలు పెంచుతూ వాళ్ళు బిల్డింగ్లు కడతారు. మనం ఈ పాకల్లోనే ఉంటాం ఎన్ని సంవత్సరాలైనా. వాళ్ళు మనకు 4 సొల్లు మాటలు చెప్పి ప్రలోభ పెట్టి మాయ మాటలు చెప్పి వాళ్ళు లక్షాధికారులు అవుతున్నారు. మన గిరిజన ప్రాంతం పేరు చెప్పి మరీ డబ్బులు సంపాదిస్తున్నారు. ఎందుకంటే గిరిజనులు ఇలాగండి అలాగండి అంత దూరం వెళ్ళి మేము సువార్త చేస్తున్నాం అని చెప్పేసి విదేశాల నుంచి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం, మా దాంట్లోకి రండమ్మా అని చెప్తున్నామా, ఎందుకంటే మన విదేశీ కాదు, మన మీరు ఏదైతే సంస్కృతిలో సాంప్రదాయాలు పాటిస్తున్నారో దాన్ని కొనసాగించండి. మీరు కొనసాగించుకోండి అని చెప్తున్నాం. దీంట్లో మాకు వచ్చే లాభం ఏం లేదు. ఎందుకు ఏం లేదు? మన బంధువులు, హిందువులందరూ బంధువులు, మన బంధువులందరూ మన బంధువులాగే ఉండాలి. మనకు బంధుత్వం ఉంది, ఆ బంధుత్వం మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. వాటిది వ్యాపారం కాబట్టి వాడిని కూడా ఇక్కడ తీసుకొస్తుంది. వ్యాపారం కావాలా బంధుత్వం కావాలా మనకి?
మన బంధుత్వం నిలబెట్టుకోవాలంటే మనమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన సనాతన హిందూ ధర్మంలో ఉండేటట్టు, ఈ ప్రకృతి ఆరాధన చేసేటట్టు మనం చూసుకోవాలి. ఎవరైనా అటు వెళ్తుంటే వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని వెళ్ళకుండా చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఆ దరిద్రం గురించి మాకు ఫోన్ చేయండి, సుబ్బారెడ్డి గారు నాకు కానీ ఫోన్ చేస్తే మేము వచ్చి అందరూ ఎంత దరిద్రం ఉందో, ఏది గొప్పదో, ఏది చెడ్డదో మేము తెలియజేస్తాం. మనకు ధర్మం ఫస్ట్. ఇక్కడ అందరూ ఒకటే కులమా, 2-3 కులాలు ఉన్నాయా? ఒకటే కులం. సంతోషం. మీరందరూ ఒకటే కులం కాబట్టి ఒకే ధర్మంలో ఉండేటట్టు చూడండి. ఎవరు కూడా మతం మారకుండా మీరు ప్రయత్నం చేయండి. మారేవాడికి మీరు అవగాహన కల్పించి అటు మారకుండా చేయండి. సరేనమ్మా? ఓకే. జై శ్రీరామ్. కులము అంటే వృత్తమ్మ, వేరే ఏం కాదు. అది అంటే చాలా మంది కులాలు ఉంటాయి ఇట్లా చెప్తుంటారు, కానీ హిందూ ధర్మంలో కులం అంటే వృత్తి. చాకలి అనేది ఒక కులం. ఏం చేస్తారు వాళ్ళు? బట్టలు ఉతుకుతారు. కమ్మరి, కుమ్మరి ఇవన్నీ కులాల పేర్లు. అంటే పూర్వంలో మనం చేసే వృత్తులే కులాలకు పేర్లు పెట్టారు అంతే. ఇప్పుడు అదే ఒకే కులస్తులు ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే, ఇప్పుడు ఉదాహరణకి మా నాన్నకి బరిగొట్లు ఉన్నాయనుకోండి, మా నాన్నకి బరిలు వేయడం తెలుసు, పాలు ఎలా పిండాలో తెలుసు, గడ్డి ఎలా వేయాలో తెలుసు. అదే ఇంట్లోంచి ఒక పిల్లని తెచ్చుకుంటే ఆ పని తెలుసుంటుంది కాబట్టి ఒక పని చేసేవాళ్ళు ఒక పని చేసేవాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. అంతేగాని హిందువులు ఎవరు ఎక్కువ తక్కువ ఎవరు లేరు. మనం అందరం పరమాత్మను బిడ్డలేము అంతా. ఇంకా మేము పిలిచినా అన్న ఆయన పలుకుతాడు లేదు, కానీ మీరు పిలిస్తే వెంటనే పలుకుతాడు ఆయన. ఎందుకంటే మీ మనసులో అంత స్వచ్ఛంగా ఉంటాయి. సో కులం అంటే వృత్తి, వేరే ఏమీ లేదు మన దాంట్లో. సంతోషం. అలాగే జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ ఈరోజు దాంట్లో భగవంతుడి పాటలు పెట్టండి. ప్రధానంగా ప్రవచనాలు, మంచి మంచి మాటలు. చాలా మంది గురువులు వాళ్ళు చెప్పిన మంచి మాటలు ఉంటాయి. మనకు పాటల కంటే ఆ మాటలు వింటే మనలో పరివర్తన వస్తుంది. మనం ఎవరు దారి తప్పకుండా ఉంటాం కాబట్టి పాటలతో పాటుగా అవి కూడా మాటలు కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాగ భజనలు చేసుకుంటూ అంటున్నారు కాబట్టి త్వరలో ఆ భజన సామాగ్రి కూడా మేము అందజేస్తాం తప్పకుండా. అలాగే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరపున మనం కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలో వైరామరం మండలం బూరుపాలెం అనే గ్రామంలో రామాలయానికి మైక్ సెట్ ఇచ్చామండి. మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరపున సంస్థ జాతీయ కార్యదర్శి అయిన మన రాజేష్ గారి చేతుల మీదుగా ఈ గ్రామ పెద్దలకి ఈ మైక్ సెట్ అందజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ.